ఆంధ్రప్రదేశ్లో టిట్కో లబ్ధిదారులకు సరికొత్త సమస్య ఎదురవుతోంది. 7 ఏళ్ల క్రితం 75,000 నుంచి 1,00,000 వరకు చెల్లించారు. ఇంకా ఇంటిని ప్రభుత్వం అప్పగించలేదు. ఇప్పుడు గృహప్రవేశం అవ్వకుండానే బ్యాంకర్లు రుణాలు చెల్లించాలంటూ అకౌంట్లు బ్లాక్ చేసి సంక్షేమ పథకాల సొమ్మును ఖాళీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 88 పట్టణాల్లోని 163 కేంద్రాల్లో 2,62,000 మంది లబ్ధిదారులకు 2014 నుంచి 19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను కేటాయించింది. ఏలూరు కార్పొరేషన్ సహా పలు పట్టణాల్లో కనీసం ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. భీమవరం, తాడేపల్లిగూడెం వంటి పట్టణాల్లో అరాకొరా పూర్తయిన ఇళ్లలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలు లేక ఆవాసాలను ఖాళీ చేయిస్తున్నారు లబ్ధిదారులు. ఇక ఏపీలో మళ్లీ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల ఆశలన్నీ చంద్రబాబుపైనే ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల నిర్మాణం పూర్తి కాక పిచ్చి మొక్కలతో అడవులను తలపిస్తున్నాయి. పూర్తయిన చోట గృహప్రవేశాలు చేసిన స్లాబుల లీకేజీ వంటి ఎన్నో సమస్యలు ఐ న్యూస్ పరిశీలనలో వెలుగు చూశాయి. పేదల సొంతింటి కల కలగానే మిగిల్చిన ఏపీ టిట్కో ఇళ్లపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తరబడి పెండింగ్ లో ఉన్న ఏపీ టిట్కో పథకంలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ల లబ్ధిదారులందరూ కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ కూడా ఇళ్లకు సంబంధించి గృహ నిర్మాణానికి సంబంధించి భారీగా బడ్జెట్ కేటాయించడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీ సమావేశాల్లో పేదల పక్క ఇళ్లకు సంబంధించి పూర్తిగా కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్న నేపథ్యంలో మళ్ళీ లబ్ధిదారుల అందరి ఆశలు కూడా చిగురుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా అటు జగనన్న కాలనీల పేరుతో లేదంటే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఆ తర్వాత ఏపీ టిట్కో నివాసాల పేరుతో ఎన్నో చోట్ల ఎంతో మంది లబ్ధిదారులకు పేదలకు ముఖ్యంగా వారి సొంత ఇంటి కల నెరవేరుస్తామని అనేక ప్రభుత్వాలు చెబుతూనే వస్తున్నప్పటికీ కూడా అందులో ప్రతి చోట కూడా ఇంకా దాదాపు వందలాది వేలాది ఇళ్ళు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే ఏపీ టిట్కో ఇళ్ల దగ్గరికి వస్తే మరి ఆ ఇళ్ళు ఎప్పటికీ అందుతాయి అనేది కూడా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ చర్చనీయాంశంగా మారింది. ఏపీలో అలాగే కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తారని వారు చెప్తున్నటువంటి హామీల మేరకు ప్రస్తుతం ఐ న్యూస్ కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలోకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 163 ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి 2,62,000 టిట్కో నివాసాలకు సంబంధించి ఎన్ని పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని పూర్తవ్వాల్సి ఉంది అనేటువంటి వాస్తవాలు కూడా ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ప్రస్తుతం మనం ఏలూరు నగరపాలక సంస్థ, ఏలూరు కార్పొరేషన్గా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఎంతో మంది పేదలుగా మిగిలిపోయారు. వారందరికీ కూడా ఇల్లు నిర్మించేందుకు పోనంగి రోడ్లో టిట్కో నివాసాల సముదాయాన్ని నిర్మించారు. ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి టిట్కో నివాసాలకు సంబంధించి కనుక మనం చూసుకుంటాం, ప్రస్తుతం ఏదైతే ఊరికి చివర పోనంగి వంటి గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో ఇక్కడ నిర్మించినటువంటి టిట్కో ఇళ్ల సముదాయం దాదాపు 5 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ నిర్మాణాలు అప్పుడు ఎక్కడ స్థితిలో ఏ నిర్మాణ స్థితిలో అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఇంకా నిర్మాణ భవనాలు ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఆ భవనాలన్నిటికి కూడా దాదాపు ఇంకా 30% పనులు చేయాల్సి ఉంది. 70% పనులు పూర్తయ్యాయి. మనం చూస్తున్న ఈ భవనాలకు వాటికి ఇంకా ఎక్కడా కూడా కనీసం వెళ్ళడానికి దారి కూడా లేకుండా పిచ్చి మొక్కలు అన్ని కూడా మొలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే చాలా చోట అనేక మున్సిపాలిటీల్లో గత 5 ఏళ్లలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల నుంచి లబ్ధిదారుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి మేరకు కొన్ని ఇళ్లను తాత్కాలికంగా కానీ లేదంటే శాశ్వతంగా కానీ మరమ్మతులు చేసి అన్ని సౌకర్యాలు కల్పించి దాదాపు 30 నుంచి 50% వరకు కూడా వాటిని నిర్మించి ఇచ్చినటువంటి పరిస్థితులు అనేక మున్సిపాలిటీల్లో కూడా ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో దాదాపు 50% పైగా లబ్ధిదారులకు ఇళ్లను నిమ్మల రామానాయుడు అందించారు. అలాగే తాడేపల్లిగూడెంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అప్పట్లో కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన కూడా దాదాపు 20 నుంచి 30% వరకు కూడా ఇళ్లను నిర్మించి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా మౌలిక సదుపాయాలు కల్పించారు. అయితే మిగిలిన వాటిని గురించి మాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణం బడ్జెట్ లేదనేటువంటి వాదనలో ఎమ్మెల్యేల నుంచి లబ్ధిదారులకు వినిపించినటువంటి సమాధానాలు. ఈ తరుణంలో వారు 5 ఏళ్ల క్రితం గతంలో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసినప్పుడు వారందరూ కూడా సొమ్ము చెల్లించి ప్రభుత్వానికి ఈ టిట్కో ఇళ్ల కోసం కూడా ఏర్పాటు చేసినటువంటి రుసుములు కూడా వారు కట్టినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 5 ఏళ్ల నుంచి వాటికి వడ్డీలు కట్టుకుంటూ కేవలం అద్దెళ్లలోనే ఇంకా బతుకులు కొనసాగిస్తూ వారు సొంత ఇల్లు ఎప్పుడు పూర్తవుతుంది, టిట్కో ఇళ్లలోకి ఎప్పుడు గృహప్రవేశం చేస్తామంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి గడిచిన 5 ఏళ్లలో టీడీపీ కానీ జనసేన కానీ వామపక్షాలు కానీ వీటి కోసం పోరాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఇక్కడ పూర్తయినటువంటి ఇళ్లకు సంబంధించి మనం చూస్తున్నాం కదా వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది. ఈ వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు కూడా ఐ న్యూస్ చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి చోట
చోట కూడా కొన్ని కేవలం 10 నుంచి 20% కంప్లీట్గా దాదాపు 90 నుంచి 95% పూర్తయినటువంటి ఇళ్ళు ఉన్నాయి. మనం ఏలూరు కార్పొరేషన్లో దాదాపు 2200 మందికి ఇళ్లను కేటాయిస్తే కనుక ఇక్కడ కేవలం ఏ బ్లాక్లో మనం చూసినటువంటి ఇప్పుడు నుంచున్నటువంటి భవనం ఏదైతే ఉందో ఆ భవంతిలోనే అన్ని చోట్ల కూడా మొక్కలు వచ్చేసి గుమ్మాలకి కానీ చెట్లకు కానీ కిటికీలకి కానీ తలుపులకు కానీ పాడైపోయి ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. పేదలకు నిర్మించినటువంటి ఇల్లు ఇది 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంట్లోకి ఇప్పుడు మనం వచ్చాం. ఇక్కడ ఒక చిన్న కిచెను, హాలు, అలాగే ఒక బెడ్రూమ్, ఈ 3 కూడా వారికి ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రతి చోట కూడా ఒక వెంటిలేషన్ వచ్చే విధంగా పూర్తిగా కూడా వారు నిర్మించినప్పటికీ కూడా ఇది 90% వరకు కూడా ఇంకా పూర్తయి మిగిలిన 10% పనులు గడిచిన 5 ఏళ్లలో 1% కూడా ముందుకు వెళ్ళకపోవడంతో ప్రస్తుతం వారందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ఎప్పుడు తాము ఇళ్లలోకి వెళ్తామంటూ కూడా కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. మనం చూసినటువంటి ఏ బ్లాక్ ఒకటే ప్రస్తుతం దాదాపు 90% పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన బ్లాక్లన్నీ కూడా ఇంకా 60 నుంచి 70% వరకు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక్కడ ఎక్కడ కూడా రహదారి సౌకర్యాలు లేవు, సాగునీటి వసతి సౌకర్యాలు లేవు, అలాగే డ్రైనేజీ సదుపాయం లేదు, కొన్ని చోట్ల విద్యుత్ సదుపాయాలు కూడా ఇంకా కల్పించిన పరిస్థితి లేదు. మౌలిక సదుపాయాలు ప్రధానం. ఇల్లు పూర్తయినా సరే ఇక్కడికి వచ్చి నివాసం ఉండాలంటే కనుక ఆ సౌకర్యాలు లేకపోతే ఏ విధంగా వస్తారనేటువంటి ఆవేదన లబ్ధిదారుల నుంచి కల్పిస్తుంది. మొత్తం పిచ్చి మొక్కలు లేదంటే ఇలా భారీ వృక్షాలు, ఇళ్లలో ఫర్నిచర్లో కూడా వృక్షాలన్నీ కూడా వచ్చి ఆ ఫర్నిచర్ కూడా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. కనీసం రహదారి సౌకర్యం కూడా లేదు. వారు వచ్చి కనీసం వారింట్లో ఉండి గృహప్రవేశం చేసి ఇక్కడ బయట ఇళ్లలో వేలకు వేలు అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో పట్టణ ప్రాంత ప్రజలు ఉంటారు కాబట్టి వారి సౌకర్యాలను అర్థం చేసుకోవాలంటూ కూడా దాదాపు ఎన్నో ఏళ్లుగా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి టీడీపీ జనసేన కూడా ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తుంది కాబట్టి గడిచిన 5 ఏళ్ల నుంచి ఇప్పటికైనా సరే వారి వినతులు స్వీకరించాలి, ఖచ్చితంగా తమ గోడు వెళ్ళబోసుకొని తమకు ఒక గూడు కల్పించాలంటూ కూడా బాధితులందరూ కూడా కోరుతున్నారు. మరి ఈ తరుణంలో ఒక ఏలూరు కార్పొరేషన్లో డిప్యూటీ సీఎంగా మంత్రిగా పనిచేసినటువంటి ఆళ్లనాని హయాంలో కూడా ఒక్కటి ఇల్లు కూడా గృహప్రవేశం చేసినటువంటి పరిస్థితి లేదనేది ప్రస్తుతం ఇక్కడ మనకి వాస్తవంగా కనిపిస్తుంది. మరి మున్సిపాలిటీలో ఏ విధంగా ఉంది, అక్కడ లబ్ధిదారులు ఏమంటున్నారు, గృహప్రవేశాలు చేసిన చోట్ల వారికి కనీస మౌలిక సౌకర్యాలు అందుతున్నాయా, ఏ విధంగా అక్కడ అభివృద్ధి జరుగుతుంది, మరి వారి ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారనేది కూడా ఇప్పుడు ఒకసారి వెళ్ళి మనం చూద్దాం. ఇప్పటివరకు కూడా ఏలూరు కార్పొరేషన్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టిట్కో గృహాలు చూసాము. ఇక్కడ ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు, ఒక్క ఇల్లు కూడా గృహప్రవేశం కాలేదు. మరి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ఎలాంటి పరిస్థితి ఉందనేది తెలుసుకోవడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. భీమవరంలో ఉన్న టిట్కో నివాసాల సముదాయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో దాదాపు కొన్ని పూర్తయ్యాయి, కొన్ని గృహప్రవేశాలు అయ్యాయి, మరికొన్ని కనీసం పూర్తి కానటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గృహంలో ఉన్నటువంటి ప్రజలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది గత 5 ఏళ్ల నుంచి కూడా అటు టీడీపీ హయాంలో దాదాపు పూర్తయినప్పటికీ కూడా గడిచిన 5 ఏళ్లలో ఎక్కడా కూడా తమకు అప్పగించలేదన్నటువంటి ఆవేదన వారి నుంచి లబ్ధిదారుల నుంచి 5 ఏళ్ల పాటు వచ్చింది. ఎన్నో నిరసనల కార్యక్రమాలు జరిగాయి. ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జనసేనతో పాటు వామపక్షాలు నిత్యం పోరాటాలు చేస్తూనే వచ్చారు. ఈ ఇళ్లను ప్రజలకు స్వాధీనం చేయాలంటూ అల్టిమేటాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష నేతలు ఏం చెప్తున్నారు, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది వారిని అడుగుదాం. చెప్పండి సార్, అంటే భీమవరంలో ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఉన్నాయి, చాలామంది నివాసాల్లో ఉన్నారు, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి ఇబ్బందులు ఏంటి? ఇప్పటి వరకు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. గత టీడీపీ హయాంలోనే 8300 ఇళ్ళు నిర్మాణం చేపట్టారు. టీడీపీ దిగిపోయే ముందు నాటికి పూర్తి అవ్వకుండానే గృహప్రవేశాలు చేయించారు. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రంగులు వేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప మౌలిక వసతులు పూర్తి చేయడానికి మాత్రం ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఫలితంగా గృహాలన్నీ కూడా 5 ఏళ్ళలోనే లీకులు, అంటే వర్షపు నీరు కూడా కిందకు రావడం జరుగుతుంది. వాడికి నీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ట్రీట్మెంట్ ప్లాంట్ ఈ రోజుకి పూర్తి కాలేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సముదాయాలకి స్కూలు ఏర్పాటు చేయలేదు. కనీసం అక్కడ ఉండటానికి ఒకవేళ చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం కూడా పూర్తి కాలేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1. 2, 8300 లబ్ధిదారుల్లో కేవలం ఎన్నికల గురించి తాత్కాలికంగా గృహప్రవేశాలు చేయించి 2000 మందికి ఇచ్చారు. మిగతా 6300 మంది కూడా ఇల్లు కట్టకుండానే
బ్యాంకు నుంచి విపరీతమైన ఒత్తిడులు వస్తున్నాయి. ఇప్పటికే 50,000 కట్టినటువంటి వారికి 7 సంవత్సరాలు అయింది. ₹1,00,000 కట్టినటువంటి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు కట్టిన డబ్బులకు వడ్డీలు లేవు ఒకటైతే, 2 ప్రైవేటు అద్దెలు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 ఇల్లు ఇస్తామని నెంబర్లు ఇచ్చారు, కానీ ఇంతవరకు ఇల్లు కేటాయించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరో గోరు చుట్టుపోయి రోకల పోటుగా మరొక వార్త ఏంటంటే బ్యాంకు వాళ్ళు ఇటీవల కాలంలో మెసేజ్లు పంపుతున్నారు, మీరు కానీ గృహాలకి బ్యాంకు అప్పు కట్టకపోతే వేలం వేస్తామని. ఇది చాలా దుర్మార్గం. పాపం వీళ్ళందరూ కూడా రెక్కాడ తగిన డొక్క అని బాగా పేద ప్రజలు, వీళ్ళందరూ కూడా రోజువారీ కూలి పనికి వెళ్తే కానీ గడవని పరిస్థితి. కానీ వీళ్ళకి మాత్రం ఇల్లు ఇవ్వడానికి సకాలంలో ప్రభుత్వాలకి చేతులు రావట్లేదు. కానీ బడా కాంట్రాక్టుదారులకు మాత్రం విచ్చలవిడగా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ బాకీలు విడుదల చేస్తున్నాయి. కానీ పేదవాడు ఉండే గృహానికి మాత్రం ఈవేళ పాలకవర్గ గతంలో టీడీపీ అదే రకంగా వ్యవహరించింది, ఈరోజు వైసీపీ అదే రకంగా వ్యవహరించింది, మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఏదో పిచ్చ మొక్కలు ఓడదీయించే పరిస్థితి చూస్తున్నారు తప్ప మౌలిక వసతులపైన దృష్టి పెట్టలే. ఇప్పుడు భీమవరం 2,000 మంది వచ్చారు, అందులో మౌలిక వసతులు లేక 1000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 1000 మంది కాపురం ఉన్నారు, వాళ్ళు వాడుకునే నీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి గృహాలకి లబ్ధాలు వచ్చేదాకా ఎంత పూర్తి చేయకపోవడం వల్ల వీళ్ళు వాడిన నీరుకి వెళ్ళక ట్రీట్మెంట్ ప్లాంట్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చివరికి బాత్రూమ్కి వెళ్తే ఇక్కడ చాలా ఇబ్బంది. అంటే సార్ చెప్పండి, అంటే సిపిఎం పార్టీ తరఫున మీరు అనేక పోరాటాలు చేశారు, మీతో పాటు టీడీపీ జనసేన కూడా కలిసి పోరాటాలు చేసిన పరిస్థితి ప్రజల కోసం ఉంది గడిచిన 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు, మరి వారికి ఏం చెప్పబోతున్నారు, మీరు ఏం సూచించబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో టిడ్కో లబ్ధిదారుల యొక్క సమస్యలు ఇన్ని కాదండి. వాళ్ళు 2 విధాలా నష్టపోయారు. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. మంచిదే, అందరూ స్వాగతించాం. నిర్మాణాలు కూడా చాలా పటిష్టంగా చేస్తున్నామని చెప్పారు, 2 ఏళ్లలో పూర్తి చేస్తున్నామని చెప్పారు. 2019 అంటే ఎన్నికలు వచ్చే నాటికి వేలాది మందికి సామూహికంగా గృహప్రవేశాలు చేయించారు. కానీ ఆ రోజున పత్రాలు అయితే చేతిలో పెట్టారు, కానీ గృహాలు మాత్రం స్వాధీనం చేయలేదండి. గృహ లబ్ధిదారులు ₹1,000 అప్పులు తెచ్చి బయటేమో అప్పులకి వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఒకవైపునేమో అప్పులు ఇచ్చిన వాళ్ళేమో వీళ్ళని వేధిస్తున్నారు, రెండో వైపునేమో వడ్డీలు కట్టాల్సి వస్తుంది, మూడోది వాళ్ళకి ఇళ్ళు రాలేదు, అద్దెళ్లలోనే ఉండాల్సి వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని విధాలా కూడా టిడ్కో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారండి. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది, వీటిని మేము పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. అప్పుడు కూడా జరిగిందేమీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ వామపక్షాలు దఫాలుగా టిడ్కో ఇళ్లని లబ్ధిదారులకి స్వాధీనం చేయాలి, వారికి అప్పగించాలి అని ఆందోళన చేశాం. కానీ ప్రభుత్వంలో కదలిక లేదు. ఇళ్ళు కట్టిన ఇళ్ళేమో ఒకవైపున శిథిలమైపోతున్నాయి, ఇక్కడ నివాసం ఉండే పరిస్థితి లేదు. పైన ఇళ్ళు స్లాబులు లీక్ అయిపోతున్నాయి, ఎల్ఎన్టీ కంపెనీతో కట్టించాం, చాలా పటిష్టంగా కట్టించాం అని చెబుతున్నారు, కానీ పైన ఇళ్ళు లీకేజ్లు అయిపోతున్నాయి. తిరిగి మళ్ళా లబ్ధిదారులే లీక్ అవ్వకుండా స్లాబ్లు వేయించుకోవాల్సినటువంటి దుస్థితి, సొంతంగా మళ్ళీ ₹1,000 ఖర్చు పెట్టలేని వాళ్ళేమో వదిలేస్తున్నారు, పైన నీళ్లు నిల్వ ఉండిపోతున్నాయి. రెండోది మౌలికమైనటువంటి సౌకర్యాలు అసలు ఇక్కడ లేవు, రోడ్లు సరిగా లేవు, వీధి లైట్లు లేవు. ఇదేమో ఎక్కడో ఊరికి దూరంగా ఉంటుంది. ఇందులో ఉండే లబ్ధిదారులందరూ ఏ రోజుకి ఆ రోజు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇతర వార్డుల్లోకి వెళ్ళి రోజువారీ పనులు ఇంటి పనులు చేసుకునేటువంటి వారు, వాళ్ళకి పనులు చెడిపోతున్నాయి. తర్వాత ఇక్కడ కనీసమైనటువంటి మంచినీరు వసతి లేదు, మురుగునీరు లేదు, ఆసుపత్రి లేదు, ఒకవేళ చనిపోతే సామాజికంగా శ్మశానం లేదు, పిల్లలకి అంగన్వాడీ కేంద్రం లేదు, ఆరోగ్య వసతులు శానిటేషను కూడా ఇబ్బందిగా ఉన్నది. అంటే టిడ్కో లబ్ధిదారులకి తమకు ఇళ్ళు వస్తాయి అని ఎంతో సంబరపడ్డారు, ఆశతో ఎదురు చూశారు. కానీ వాళ్ళకి అప్పులు మిగిలిని, వడ్డీలు బాధలు మిగిలిని, చివరికి అద్దెళ్ళు కట్టుకోవాల్సినటువంటి దుస్థితి, ఇక్కడ మౌలిక సదుపాయాలు లేనటువంటి దుస్థితి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పాత 2014 నుంచి 19 వరకు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇప్పుడు మరలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎప్పటికైనా సరే టిడ్కో ఇళ్ల సమస్య మీద ప్రధానమైనటువంటి దృష్టిని ప్రభుత్వం పెట్టి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం.
లబ్ధిదారులకి ఇళ్ళు ఇవ్వలేదు, కానీ అప్పులు చెల్లించమని బ్యాంకుల నుంచి మాత్రం నోటీసులు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆ బ్యాంకుల్లో వాళ్ళకి ఇతరత్ర వాళ్ళ ఖాతాల్లో ఉన్నటువంటి సొమ్ములు ఏమైనా ఉంటే అవి రిలీజ్ చేయట్లేదు, ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడానికి ఉండట్లేదు. కారణం ఏంటంటే మీది టిడ్కో ఇళ్లలో మీకు అప్పు ఉన్నది, అప్పు చూపిస్తుంది అని చేత మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిపోయింది అని చెబుతున్నారు. ఇదేం అన్యాయం? ఓ పక్కన ఇళ్ళు లేవు, అప్పుల పాలైపోయారు, వాళ్ళకి ఇళ్ళు ఇచ్చింది లేదు, పైగా అప్పుల పేరుతో వాళ్ళకి బ్యాంకు లావాదేవీలని నిలుపుదల చేసేయటం అన్యాయమైనటువంటి విషయం. ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం తక్షణం టిడ్కో ఇళ్ల సమస్య మీద దృష్టి పెట్టాలి, ఈ సమస్యలను పరిష్కరించాలి, లబ్ధిదారులకి స్వాధీనం చేయాలి. వాళ్ళకి రూపాయి రిజిస్ట్రేషన్ అని చెప్పారు, అది కూడా అమలు చేయలేదు. ఆ రూపాయి రిజిస్ట్రేషన్ అమలు చేయాలి. ఉచితంగా ఇస్తామన్నటువంటి మాట గతంలో కూడా ఆ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం ఆ మాటని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. ప్రజలు ఆందోళన చెందుతున్నారు, చాలామంది ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పాములు పుట్ర అన్నీ ఉన్నాయి, ముళ్ళ పొదలు పెరుగుతున్నాయి, ఇంకా కొన్ని ఇళ్ళేమో పూర్తి కాలేదు. జిల్లా వ్యాప్తంగా పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే భీమవరం కానీ, తణుకు కానీ, తాడేపల్లిగూడెం కానీ, పాలకొల్లు కానీ, నరసాపురం కానీ అలాగే ఉంది. ఉమ్మడి జిల్లాగా చూస్తే ఏలూరు, జంగారెడ్డిగూడెం, మిగతా ప్రాంతాల్లో కూడా అలాగే ఉంది. అంచేత ఇళ్లని రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తక్షణం ప్రభుత్వం ఈ దృష్టిని పెట్టి టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల యొక్క ఆందోళనని అర్థం చేసుకుని, వాళ్ళ మనోవేదనని అర్థం చేసుకుని మౌలిక సౌకర్యాలు కల్పించి వాళ్ళ సమస్యని పరిష్కరించి వాళ్ళకి గృహాలు స్వాధీనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తున్నాం కదంటే వాస్తవ పరిస్థితులు సిపిఎం నాయకులు చెప్తున్నట్లు ఎంతో దయనీయంగా ఉన్నాయి. ఇక్కడ లబ్ధిదారులు అందరూ కూడా ఉన్నారు, టిడ్కో ఇళ్లలో ఉన్నటువంటి వారు. చెప్పండి, మీరు ఎక్కడ కేటాయించారు మీకు ఇంటిని? మాకు ₹1,00,000 ఇచ్చారండి. ఫ్లాట్ నెంబర్ C20 S7 కోసం C20 S7 అండి. చోట కూడా వెళ్ళవట్లా, 3 వాయిదాలు కట్టామండి. మాకు బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయండి, మెసేజ్లు పంపుతున్నారు. ఆల్రెడీ అందులో ఒక ₹5,000 ఉంటే కట్ చేసుకున్నారండి వాళ్ళు. మిగతా బ్యాలెన్స్ ₹1,000 కట్ చేసుకున్నారు. అలాగే 2 వాయిదాలు కట్ చేసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ఏమంటారంటే నెలకే 3,000 చొప్పున మాకు కట్టాలని చెప్పి మాకు మెసేజ్ వస్తున్నాయండి. మేము అక్కడికి బ్యాంక్కి వెళ్ళి చెప్పామండి. బ్యాంక్కి చెప్తే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఫోన్కి స్పందించకండి, ఎత్తకండి, మీరు వాళ్ళకి పంపుతారు వాళ్ళు అంటారండి. వీళ్ళు చూస్తే మెసేజ్ పంపుతారండి. ఎప్పటి నుంచి వస్తున్నాయి మెసేజ్లో కానీ డబ్బులు కట్ అవ్వడం కానీ? ఎంతకాలం నుంచి జరుగుతుంది? మాకు గత ఒక 6 మాసాల నుంచి జరుగుతుందండి. 6 మాసాలు 2 కట్టామండి, ఇంకా 4 పెండింగ్ ఉన్నాయండి. అందువల్ల అమౌంట్ వేస్తే మరి కట్ అయిపోతుంది. ఆల్రెడీ 70,000 కట్ట అట్లా వడ్డీలు బోల్డ్ అయినాయండి. 3 కాసులు బంగారం అయితే వచ్చిన డబ్బులు మాకు. అలాగే 3 వాయిదాలు కట్టామండి. ఇప్పుడు కాసు బంగారం కొనాలంటే కానీ దగ్గర 50,000 ఉందండి. అంటే ₹1,50,000 మేము కోల్పోయామండి. ఇక్కడ ఇల్లు చూస్తే మొత్తం కారిపోతున్నాయండి. ఇల్లు చూసుకున్నాం, ఏదో ఎలా రిక్వెస్ట్ చేసి వెళ్ళామండి. ఇల్లు అయినా కారిపోతున్నాయి లోనికి. మరి అదే ఇల్లు మాకు ఎలా మీరు అన్నట్టు కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఉండలేక. మరి అలాగే ఉంటే మాత్రం మరి అసలు ఉండాలా పోవాలన్నట్టు కూడా ఇది కూడా మాకు అందువల్ల ప్రభుత్వం స్పందించి మాకు సహా చెప్పినట్టు మాకు కొద్దిగా మాకు ఇల్లు వచ్చేలా చూడండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఏ ఫ్లాట్లో? ఇక్కడ ఇందులోనే ఉంటున్నాం సార్. ఇక్కడ ₹1,00,000 ఇంట్లో ఉంటున్నామండి. ఫ్లాట్ నెంబర్ 8 అండి మాది. అయితే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఎందుకంటే ప్రభుత్వాలు మాత్రం వస్తున్నాయి కానీ మారుతున్నాయి కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరిని కూడా ఏమి చేయదండి. వాడు స్వార్థంకే తప్ప ఎవ్వరికి ఏం చేయదు. వాళ్ళు అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకోవాలంటే వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక ఇన్ఛార్జ్ నెట్టి ఎక్కడెక్కడ టిడ్కో హౌసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూడాలి. లేదంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే మాతోటి మా ఫ్లాట్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు నివసిస్తే అప్పుడు మా బాధలు ఏంటో వాళ్ళకి తెలుస్తాయి. ఇది లేదు, బ్యాంకులన్నీ లాకులు చేస్తున్నారు. 50,000 రిటర్న్ ఇవ్వాలంటే మాదేమో బ్యాంకులో అమౌంట్ ఉంది. ఈ డేట్కి నేను చెప్తున్నాను, ఈవేళేమో డబ్బులు కట్టాలంటే మేము డబ్బులు కట్టాలనేసి మమ్మల్ని అడుగుతున్నారు. ఒక మున్సిపాలిటీ కమిషన్ రాడు, ఎవరు పట్టించుకోరు. ఎవరిని వస్తే అది ఇలాంటి ఫోన్లు వెళ్ళినప్పుడే అది జరుగుతాయి తప్ప రెండోసారి ఏం జరగదు అని అనుకుంటున్నాను. చూస్తున్నా కదా లబ్ధిదారుల ఆవేదన చాలా ఉంది. మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, మహిళలు ఉన్నారు, మీరందరూ ఇక్కడ ఇళ్లలో ఉంటున్నారా? ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే ఉంటున్నాను. హలో, నమస్తే అండి. టిడ్కో హౌస్లో ఇళ్ళు అంటే ఇచ్చారు కానీ వాటర్ కూడా వదలట్లేదండి. ఆ వాటరు గొట్టాలు కూడా అన్నీ లీకేజీయేనండి. పైకి ఎక్కి లీకేజీయే, కిందకు వచ్చి లీకేజీ. డ్రైనేజీ చాలా ప్రాబ్లంగా ఉందండి. పైకి డ్రైనేజీలు వచ్చేసేసి ఇంట్లోకి వెళ్ళకోకుండా రుచివాసనతో పెద్ద వయసు వాళ్ళని కిందకి ఇచ్చారండి. ఆ రుచివాసనతో అనారోగ్యానికి పాలైపోయి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. మున్సిపల్ ఆఫీసర్లు కూడా ఏం చేయాలంటే మాకు కొంచెం క్లీనింగ్ చేయించాలి కదండి. అది వారం రోజులు కూడా ఆగట్లేదండి. గడ్డి డబ్బులు చేయించిన నలుగురు కలవట్లేదండి. కొంతమంది ఇళ్ళు వచ్చిన వాళ్ళు అద్దెలకి ఇచ్చేసారండి. చాలా
ప్రాబ్లంగా ఉన్నాయండి. అద్దెలకి ఇచ్చేసి గణపతి కింద మాట్లాడతారండి వాళ్ళు. ఎవరో ₹1 మెయింటెనెన్స్ ఇవ్వమంటే ఎవరండి? ఈ డ్రైనేజీలు పొంగిపోయి పాములు కూడా లోనకు వచ్చేసేసి జలగలు వచ్చేసేసి మురికి వాసనతో చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. మా క్లీనింగ్ సెక్షన్ లేకపోతే కనుక ఇక్కడ ఉండటం చాలా కష్టం అవుతుందండి. మేము బ్యాంక్ లోన్లు కట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట అండి. నమస్తే. ఇక్కడ స్కూల్ కానీ హాస్పిటల్ ఇక్కడ స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ ఇంకా ఏమీ మెరుగుపరచలేదు. ఈ నెల అయితే మళ్ళీ ఇది కోట కూడా ఇక్కడ ఎవరన్నారు బండి వచ్చింది ఇంతవరకును. ఇప్పుడు ఈ నెల మళ్ళీ ఏం చేస్తారో కూడా అది కూడా తెలియదండి. కోట రేషన్ అవకాశం కూడా మరి ఈ నెల నుంచి ఏం చేస్తారో మరి. ఇప్పటివరకు అయితే బండి మీద వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళం ఏదో తెచ్చుకునే వాళ్ళం. బయటకు వెళ్ళాలంటే రోజుకు ₹100 అవుతాయండి. ఒక్కసారి టౌన్కి వెళ్ళాలంటే మాకు ₹100 ఛార్జెస్ అవుతుందండి. అదే మీరు ఏదన్నా ఆర్టీసీ కానీ ఆటోలు కానీ ఏమైనా పెట్టారనుకోండి తక్కువ రేట్లోకి మాకు అవకాశంగా ఉంటుంది కదండి. ప్రతి వాళ్ళు ఉపాధికో ఏదన్నా పని మీద టౌన్కి వెళ్ళి ప్రతిదీ తెచ్చుకోకపోతే ఇక్కడ దారి లేదు. ఇక్కడ ₹2 అమ్ముతారండి ఎవరైనా అమ్మినప్పటికీ కూడా. అదే టౌన్కి వెళ్తే ₹1 వస్తుంది అనేసరికి రేషన్ మట్టుకు మీరు ఇక్కడ మాకు ఏర్పాటు చేయకపోతే మట్టుకు కుదరదండి. బయట నుంచి చూస్తుంటే అంతో అందంగా రంగులు వేస్తారు. మరి లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయి? లోన పరిస్థితులు కూడా అదే సార్ చెప్పేది. మా మెట్ల ల్యాండింగ్ అన్ని పోనీయండి, తుప్పట్టేసి పోయిందండి. ఇంకో విషయం ఏంటంటే ప్రతిదీ మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇక్కడ నుంచి గవర్నమెంట్ మాట అన్నారండి, ఏది కూడా ఇప్పుడు మా కాళ్ళ కాడికి రాలేదండి. మమ్మల్ని మేము ఎంతో ఆశపడి ఎదురు చూసిందంతా నిరాశ అయిపోయిందండి. సొంతింటి కళ అన్నదండి నెరవేరిందని లోపల ఈ ప్రాబ్లమ్స్ వల్ల అండి నిజంగా తలపట్టు కూర్చుంటున్నామండి. ఏమండి ఇంకో విషయం ఏంటంటే రెంట్లకు ఇస్తుంటే రెంట్కి వచ్చిన వాళ్ళు మా మీద డిమాండ్ చేస్తున్నారండి. సొంత ఇంటోళ్ళ మీద రెంట్కి వచ్చిన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారండి. అదేమంటుంటే ఓనర్ రావట్లేదండి. వాళ్ళకి ఏంటంటే రెంట్ కావాలంట. ఒకరికన్నా ఇస్తుంటే ఒక్కొక్కరు 4 వస్తున్నారంట. ఆ 4 మాకు న్యూసెన్స్ చేసేస్తున్నారండి. చాలా బ్యాడ్ గా ఉంటుందండి. నిజంగా సొంతింటి కళ నెరవేరన్న తృప్తి కూడా మాకు లేకుండా పోతుందండి. ప్రతి నిత్యావసర వస్తువులు కూడానండి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. మాకు ఏదైనా ఫ్రీ బస్ అన్నారు, అదే తొందరగా పెడితేనండి మేము ప్రతిదీ కూడానండి సరుకులు తెచ్చుకోవడం దేనికన్నా మేము బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి మాకు అవకాశం కల్పించాలి. మాకు ఇంటికే నిత్యావసర వస్తువులు రావాలండి. ఇంటి వద్దకే పాలన అన్నారు కాబట్టి గడపకి పాలన అన్నారండి. అది నెరవేర్చాలండి. రావడం కాదండి వాళ్ళు గవర్నమెంట్ లోకి, అది నెరవేర్చి మాకు తృప్తి కలిగించాలండి. మహిళలు అంటే బాధపడేటట్టు చేయకూడదండి, మహిళలకే సంతోష పెట్టాలి కదండి అంటూ పవన్ సార్ ఏమన్నారు, నన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టండి నేను నోరు ఇప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడుకొచ్చి అసెంబ్లీలో మా కోసం పవన్ సార్ ఏం మాట్లాడతలేదండి. మా మహిళల కోసం పట్టించుకోమానండి పవన్ సార్ని. ఇప్పుడు పవన్ సార్ని మేము ఎంతో ముద్దుగా మేము ఎన్నుకున్నామండి. ఏదండి అది చాలా బాధ అవుతుందండి. ఎవరితో చెప్పుకోవాలన్నా కూడా ఏమ్మా గెలిపించుకున్నారు కదా బాగుందా అంటున్నారు తప్పండి. ఇదిగమ్మ మా పాలన ఏం బెంగపడకుండా ఏ ఒక అధికారి మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడిన వాళ్ళు లేరండి కదంటే. చాలా మందికి కూడా ఇక్కడ ఇల్లు కేటాయించిన వారు కానీ కేటాయించకపోయిన వారు కానీ చాలా మంది ఉన్నారు. మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి పట్టాలు, కానీ వీరికి మిగిలింది ఈ పట్టా మాత్రమే. ఇంకా సొంత ఇల్లు అనేది వారి చెంతకు అందలేదు. అనేక రకాలుగా వారికి ఇచ్చినటువంటి బ్లాక్ వివరాలు కూడా చూడొచ్చు. బ్లాక్ ఏలో ఇచ్చారు వాళ్ళకి 49లో, అలాగే G8 అనేటువంటి ఫ్లాట్ని ఇచ్చారు, గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారని, కెనరా బ్యాంక్ ద్వారా రుణం ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వరకు వారి చెంతకు ఆ ఫ్లాట్ రాలేదు. కానీ ఆ రుణం చెల్లించాలంటూ బ్యాంకు నుంచి వేధింపులు వస్తున్నాయి. ఒకరిద్దరు కాదు, వేలాది మంది. మనం చూస్తున్నాం కదా భీమవరం పట్టణంలో దాదాపు 8,300 మంది వరకు కూడా ఇక్కడ ఇల్లు కేటాయిస్తే అందులో ఇంకా కేవలం 50% కూడా గృహాలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు గృహప్రవేశం చేసిన పరిస్థితి లేదు. మొదటి విడతలో ఇక్కడ 1984 మందికి ఇల్లు పంపిణీ చేస్తే 2024 జనవరిలో రెండవ విడతలో 3,840 మందికి ఇళ్లను పంపిణీ చేశారు. అయితే ఇంకా మూడవ విడతలో 1,184 మందికి, నాలుగో విడతలో 1,344 మందికి కూడా ఇంకా పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ కనీస మౌలిక సౌకర్యాలు అనేవి కూడా లేకపోవడంతో మనం చూస్తున్నాం. బయటికి చూడడానికి ఎంతో సుందరవనంగా కూడా రంగులు తీర్చిదిద్దారు. కానీ లోపలికి వెళితే ఇంకా పూర్తి కాని ఇళ్లలో అయితే పిచ్చి మొక్కలు వచ్చి, వృక్షాలన్నీ కూడా వచ్చి, పాములు వచ్చి మొత్తం ఫర్నిచర్ అంతా కూడా పాడైపోయినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. తాగునీటి సౌకర్యానికి కూడా ఆటంకం ఏర్పడి 2-3 రోజులకు ఒకసారి మాత్రమే త్రాగునీరు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం వెనక నుంచి పాములు కూడా వస్తున్నాయంటూ వారు అనేక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో భీమవరంలోనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 163 పట్టణాల్లో 2,62,000 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో టీడీపీ హయాంలో ఇచ్చినటువంటి టిడ్కో గృహాలు తక్షణమే పూర్తి చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. అంటే పూర్తయిన నెలల్లో ఈ విధంగా పరిస్థితి ఉంటే పూర్తిగా నెలల్లో ఇంకా దయనీయ పరిస్థితులు ఉన్నాయి. వారు వడ్డీలు కూడా చెల్లించుకోవాలని దుస్థితి కనిపిస్తోంది. కాబట్టి తక్షణమే ఏదైతే ఎన్డీఏ కూటమి
కూటమి గృహ నిర్మాణాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించింది కాబట్టి పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఆ నిధులను ముందు సత్వరమే దాదాపు పూర్తయినటువంటి ఈ టిట్కో గృహాలపై పూర్తిగా కూడా కేటాయించి దీనిపై దృష్టి సారించాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే భీమవరం పట్టణంలో కనిపిస్తున్నాయి. చూస్తున్నాం కదా, లబ్ధిదారులు ఏ ఇంటికి వెళ్ళినా సరే టిట్కో ఇళ్లలో అనేక సమస్యలు అయితే ఎదురవుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ భీమవరంలో ఉన్నటువంటి మరో బ్లాక్ వద్దకు వచ్చాం. భీమవరం టిట్కో ఇళ్లలో ఇక్కడ పూర్తిగా కూడా డ్రైనేజీ అస్తవ్యస్తంగా, అంటే డ్రైనేజీ నిర్మించకపోవడం వల్ల ఆ వాడుకు నీరంతా కూడా వచ్చి అక్కడ లీకేజ్ అయిపోయి మొత్తం అంతా కూడా ఎంతో అధ్వాన్నంగా, అంటే రోగాలు దరి చేరేటువంటి పరిస్థితికి వచ్చాయి. ఇల్లు ఉన్నటువంటి విండోస్ పక్కనే మనం చూస్తున్నాం కదా, కిటికీలు అన్నీ కూడా ఆ ఇల్లు కాపురం ఉంటున్నటువంటి జనాలకు ఇంటి పక్కనే ఉండి ఈ బురదంతా కూడా దుర్వాసన వెదజల్లు దోమలు కానీ చీడపిల్లలు కూడా అన్నీ వస్తూ వారిని రోగాల బారిన పడిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో మహిళలందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా సరే వారు ఆవేదన వ్యక్తం చేసేందుకు రోడ్లపైకి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మహిళలంతా కూడా ఉన్నారు. అమ్మా చెప్పండి, మీరు ఏ ఇంట్లో ఉంటున్నారు? మీరు ఎలా ఉంది మీ పరిస్థితి? ఇదిగోండి, ఇదంతా మాకు చాలా దారుణంగా ఉందండి మా పరిస్థితి అయితే, దుర్మార్గంగానే. పాములు వచ్చేస్తున్నాయి, నీళ్ళంతా వర్షాలు వచ్చేస్తున్నాయి. మరి అంటే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి నాయకులు మీ దగ్గర అందరూ వస్తారండి, అప్పుడు అందరు కాళ్ళు కూడా పట్టుకుంటారండి. మాకు అవసరాలు వచ్చినప్పుడు ఎవరు రారండి. అది మీరు ఏమైపోతాం మాకు ఎందుకంటారు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది మీకు వచ్చి? మీ ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి? మాకు ఇక్కడ ఇల్లు వచ్చి మాకు 2 సంవత్సరాలు అయిందండి. నేను వచ్చి సంవత్సరం పైన అవుతుందని గృహప్రవేశం చేసుకుని, కానీ ఏం చేసుకున్నా మాకు ఇక్కడ ఉండడానికి కూడా ఇబ్బందిగానే ఉందండి అన్నింటికి. డ్రైనేజ్ ఎక్కడ కేటాయించారండి ఇల్లు? పాములు వచ్చేస్తున్నాయి, అన్ని మొక్కలు నీళ్లు, ఇంట్లో కూడా నీళ్లు లీకేజీ వచ్చేస్తుందండి. నీళ్లు అంటే మీకు ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం, వారిని ఏం కోరదలుచుకుంటారు? ఏదో లోన్ అయి కొట్టేసి శుభ్రంగానే కొంత ఇవన్నీ బాగు చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరు ఎక్కడ? మాకు ఇక్కడ ఉండటానికి వసతులు అయ్యి కరెక్ట్గా లేవండి. మంచినీళ్ళ ప్రాబ్లంగా ఉందండి. ఇంట్లో వాడుకోవడానికి కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతున్నామండి. మెయిన్ ముఖ్యంగా డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అండి. అదొకటి మేము లోన్లు కట్టుకునే పరిస్థితుల్లో లేమండి. నా భర్తకండి అన్ని ఆరోగ్యంగా పరంగా హార్ట్ ఏంటి, కిడ్నీ ఏంటి, కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఆ మందులు కొనుక్కోవడానికి 4,000 అవుతున్నాయండి. మళ్ళీ ఇప్పుడు 4,000 నేను ఇంటికి కట్టాలంటే లోన్ ఎలాగ కట్టగలుగుతానండి? నేను నా భర్తకి మందులు కొనుక్కోవాలా, నేను లోన్ కట్టుకోవాలా, నేనేం తినాలండి? రేషన్ బియ్యం ఉన్నాయి, నాయుడు గారు ఇస్తున్నారు, 4,000 లోన్ ఇస్తున్నారు, అవి పెట్టి మందులు కట్టుకోవాలా, ఏం తినాలో అర్థం అవ్వట్లేదండి. మాకైతే మాఫీ చేయండి, డ్రైనేజీలు అయ్యి పూర్తిగా కరెక్ట్గా ఉండేటట్టుగా చేసి పెట్టేటట్టుగా మీ అందరూ దయ ఉంచి మాకు ఆ పనులు పూర్తి చేయించండి. బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారు? మీ అకౌంట్లో మీరు బ్యాంక్ వాళ్ళు అయితే కట్టండి, మీరు లోన్ కట్టాలి అని అన్నారండి. అది ఇంకా డబల్ అయిపోతుంది, మీరు కట్టకపోతే కనుక అది ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అని అంటున్నారండి. మేము ఎలా కట్టుకుంటామండి? మాకు ఇల్లు రావటం చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మాకు కేటాయించబడిందండి. కాకపోతే మాకు 2 ఏళ్ల నాడు ఈయన వైసీపీ గారు వచ్చి ఇచ్చారండి అది. కానీ మేము లోన్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామండి. అది కదంటే ఒక్కొక్కరిది కూడా ఒక్కొక్క గాథలా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కాలనీలు అన్ని కూడా కట్టారు. అయితే భవనాలపై అప్పుడే స్లాబుల నుంచి లీకేజీ వచ్చి వర్షపు నీరు నిలిచిపోయి ఆ నీరంతా కూడా ఇళ్లలోకి కారిపోతుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంటే ఎంతో మందికి ఇల్లు కేటాయించినప్పటికి కూడా ఆ బ్లాక్లన్నీ ఇంకా పూర్తి కాకపోవడంతో వారందరూ కూడా వేరే ఇళ్లలో అద్దెకు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు 75,000 నుంచి ₹1,00,000 వరకు దాదాపు 7-8 సంవత్సరాల క్రితం వారు ప్రభుత్వానికి చెల్లించి టిట్కో ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఆ ఇల్లు కేటాయించకపోవడంతో ఆ డబ్బులకి వడ్డీలు కట్టుకుంటూ మరోవైపు అద్దె ఇళ్లలో ఉంటూ ఆ అద్దెలు కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితి కూడా లబ్ధిదారుల వద్ద కనిపిస్తోంది. ఈ తరుణంలో ఖచ్చితంగా ఏదైతే కొత్త ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కూడా భాగస్వామ్యంలో ఉంది కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా టిట్కో ఇళ్లపై దృష్టి సారించాలంటూ కూడా వారు కోరుతున్నారు. ఎందుకంటే సిటీలకు దూరంగా నిర్మించినటువంటి ఈ టిట్కో ఇళ్ల ద్వారా వారికి రవాణా సౌకర్యం లేక, ఆసుపత్రి లేక, పాఠశాల లేక, కనీసం ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళాలంటే ఎంతో దూరం వెళ్ళి ప్రయాణ ఖర్చులు వెచ్చించాల్సినటువంటి దుస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో అటు వడ్డీలు చెల్లించుకోవాలా, ఇటు ఏదైతే ఇంటి అద్దెలకు చెల్లించుకోవాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో మరోవైపు బ్యాంకుల నుంచి కూడా ఒత్తిడి, గతంలో ఇచ్చినటువంటి రుణాలు తక్షణమే చెల్లించాలంటూ వారి ఖాతాలను కూడా నిలుపుదల చేసి పెన్షన్ సొమ్ము వచ్చినా, మరే సొమ్ము వచ్చినా సరే ఆ సొమ్మును కూడా నిలుపుదల చేస్తూ తమను వేధిస్తున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టిట్కో గృహాలపై దృష్టి సారించి ఖచ్చితంగా వెంటనే కూడా అటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కూడా నూజివీడు నియోజకవర్గంలో సంక్రాంతి కల్లా కూడా దాదాపు ఇళ్ళని ఇస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఇవ్వాలంటూ వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.
ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.